ఈ వీడియో చూసి ఇదేదో బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ అనుకునేరు. కాదు, ఇది మన పవిత్ర భారతదేశంలోదే, మన బీమారు రాష్ట్రం బీహార్లోనిదే. పచ్చ జెండా పట్టుకొని మోడీ రయ్యమని వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తుంటే రైళ్లలో ప్రయాణికులకు సీట్లు దొరకక ఇలా ప్రమాదకరంగా ఎందుకు ప్రయాణిస్తున్నట్లు? ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఎకానమీలో రైళ్ల సంఖ్య లేక బోగీల సంఖ్య పెంచడానికి పైసలు లేవా? ఇంతటి దౌర్భాగ్యానికి కారణం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మతం పేరుతోనో లేక కులం పేరుతోనో మనం వేస్తున్న ఆ ఓటు కాదా? ఓటు అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన పవిత్రమైన హక్కు. కానీ ఇక్కడ అదే ఓటు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 10,000 రూపాయలకు అమ్ముడుపోయే ఒక వస్తువు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, 5 సంవత్సరాల భవిష్యత్తు కేవలం 10,000కే అమ్మేస్తే మనకు మిగిలేదేమిటి? రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఆరోగ్య సేవలు లేవు, పిల్లల భవిష్యత్తు చీకట్లలోకి నెట్టివేయబడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా, ఇది ఒక ప్లాన్, ఇది ఒక రాజకీయ గేమ్. మన పేదరికాన్ని అలాగే ఉంచాలి, మన అజ్ఞానాన్ని అలాగే ఉంచాలి. అప్పుడు మన ఓటును కొనడం వాళ్ళకు సులభమవుతుంది. ఎందుకంటే అమ్ముడైన ఓటుకు ప్రశ్నించే హక్కు ఉండదు. ఈ నిజం నాయకులకు బాగా తెలుసు, ప్రత్యేకంగా మన నరేంద్ర మోడీకి ఇంకా బాగా తెలుసు. ఓటు వేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మీరు కనిపించరు, మీ సమస్యలు వినిపించవు వాళ్ళకు. ఎందుకంటే మీ ఓటు అప్పటికే అమ్ముడైపోయింది. ఇది కేవలం బీహార్ కథ మాత్రమే కాదు, కులం మాటున, అదే కులానికి బానిసత్వం మాటున మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న జగన్నాటకం. ఒక్కసారి డబ్బు కోసం ఓటును అమ్మితే తర్వాత 5 సంవత్సరాలు మన జీవితాన్ని మనం అమ్ముకున్నట్లే. అందుకే ఓటును అమ్మొద్దు, ప్రశ్నించే హక్కును కూడా అమ్మొద్దు. ప్రశ్నించండి, మీ హక్కు కోసం నిలబడండి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం నిజంగా బ్రతుకుతుంది. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి మన కళ్ళకు కనబడుతుంది.